అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు మెగా నైట్. నేను రాజేశ్వరి. కళలకు కాదేది అనర్హం. చేతి వృత్తుల కళాకారుల నుంచి వచ్చే అద్భుతాలకు అంతే ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. సాంకేతికత రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మనసు పెట్టి ఏదైనా చేశారు అంటే అది కలకాలం చరిత్రలో నిలిచిపోవాల్సిందే. సరైన ఆదరణ, గుర్తింపు లేకపోయినా చేతి వృత్తుల కళాకారులు మాత్రం ఎక్కడా కుంగిపోరు. అటువంటి అరుదైన కళాకారుడు ఓ అద్భుతాన్ని సృష్టించారు. అందరితో ప్రశంసలను అందుకుంటున్నారు. ఓ సీసాలో మంచాన్ని బంధించి తన ప్రతిభను చాటుకుంటున్నారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈయన పేరు కొండోజు కృష్ణమాచారి. పల్నాడు జిల్లాలోని మోర్చంపాడు గ్రామానికి చెందిన ఈయన 50 ఏళ్లుగా కార్పెంటర్ గా పనిచేస్తున్నారు. ఈయనకు కళలంటే కూడా ఎంతో ఇష్టం. అందుకే తీరిక సమయంలో తనలోని కళాకారుడిని బయటకు తీస్తారు. తనలోని కళాకారుడికి పదును పెడితే ఎంతటి అద్భుతాలు వస్తాయో చేసి చూపించారు. సరదాగా అలా అందరి సమక్షంలోనే గాజు సీసాలో మంచాన్ని బంధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్పెంటర్గా వ్యవసాయ పరికరాలు, తలుపులు, కిటికీలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న ఈయన అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాల్ని కూడా సృష్టిస్తూ ఉంటారు. కృష్ణమాచారి ప్రతిభను చూసి స్థానికులు అభినందిస్తున్నారు. ఇక ఈ గాజు సీసాలో మంచాన్ని ఎలా ఉంచారు అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సున్నితంగా ఉండే గాజులో మంచమేంటో అంటూ చుట్టుపక్కల వారంతా ఆసక్తిగా తిలకించడం మొదలుపెట్టారు. అయితే ఇది చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు కృష్ణమాచారి. ముందుగా గాజు సీసాలోకి మంచం కోళ్లు, మట్టెలను ప్రవేశపెట్టినట్టుగా కృష్ణమాచారి వివరించారు. తర్వాత ఒక ఊస, శ్రావణంతో పట్టెలకు కోళ్లు బిగించి మంచం ఆకారాన్ని తీసుకొచ్చారు. సూది, దారంతో మంచాన్ని అల్లిక చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఇలాంటివి 4 తయారు చేసి మోర్చంపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ల్యాబ్ కు పంపించారు. మరొకటి గ్రామంలోని ఓ షాప్ కు ఇవ్వగా మిగిలిన 2 తమ కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్టుగా కృష్ణమాచారి తెలిపారు. నా పేరు కృష్ణమూర్తి అండి. మాది మోర్జంపాడు. నేను 10th దాకా చదివిన తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేక మా నాన్న పై జాబుల కోసం పోవటానికి స్తోమత లేక నేనే మామూలుగా ఈ చెక్క పని, వడ్రంగ పని నేర్చుకొని చేస్తూ ఉండేసరికి కొంతకాలానికి ఏదో సరదాగా గుర్తొచ్చింది. ఇట్లా సీసాలో కూడా ఏదన్నా చేస్తే మంచిదేమోనని ఆలోచనతోటి తయారు చేద్దామని మొదలుపెట్టా. ముందు ఇవన్నీ పరికరాలు, ఇలా కావాల్సిన సామాన్ అంతా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఆమె మొదలుపెట్టి చేస్తూ ఉండాక ఇదే 10 రోజులు 20 రోజులు కనీసం ఒక నెల రోజులు పట్టిందండి. ఎందుకంటే ఒకేసారి చేయాలంటే సూపు సరిగా ఆంధ్ర సీసాలో, అందుకని ఇది చేసేసరికి సరే ఒక 20 రోజులు సుమారు పట్టచ్చు. అట్లా పట్టింది. అట్లా చేసిన తర్వాత నేను కూడా చేసినా లేని ఇక్కడిక్కడ జనం వాళ్ళు వీళ్ళు చూస్తుండ్రు. ఎట్లనే కొంతమంది ఎవరో ఒక ఊరు అతను వచ్చి, ఎవరో కాదు మా పెద్దమ్మాయే పందిరిపాల నుంచి వచ్చిన తర్వాత ఈ సీసా నాకు నాన్న, నేను మా ఊరు తీసిపోతానంటే మా అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి తీసిపోయి వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ చూసి బాగుంది, భలే తయారు చేశాడని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళ పెద్దలుడు పసర్లపాడైతే అతను ఈ సీసాని ఇవన్నీ ఫోటో తీసి సెల్లులో పెట్టాడు. సెల్లులో పెట్టిన తర్వాత అంత చాలామందికి సెల్లులో ఇనికిడైంది. ఇక్కడ కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వచ్చి అడిగారు, నువ్వేనా సీసాల మంది చేసింది, భలే చేసావే, అది ఇది అని చెప్పి అన్నారు. కృష్ణమాచారే కాదు, జిల్లాలో ఇలాంటి చేతివృత్తుల కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అంటున్నారు స్థానికులు.